అవమానిస్తున్నారు, బాధితులు అవమానిస్తున్నారు. ఇంతకన్నా అభ్యంతరకరం ఇంకోటి ఉంటుందా? డబ్బులు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు తప్పైతే తీసుకున్న క్షతగాత్రులు తప్పే కదా. అంటే అంత నీచులాంటి క్షతగాత్రులు పాపం ఆసుపత్రుల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే వాళ్ళు పైసలు అవినీతి పాల్పడి వాళ్ళు ఎవడేం చెప్పినా అది అంటున్నారు అంటే ఇది న్యాయమా? మీరు దీనికి ఏమైనా పద్ధతి ఉంటుందా చెప్పండి. సో అందువల్ల మనకు ఇప్పుడు మాది తప్ప ప్రతి ఒక్కరిది మాది మేం తప్పలం కావు. మిగతా వాళ్ళందరూ తప్పే, క్షతగాత్రులు తప్పే, చనిపోయిన వాళ్ళు తప్పే, వాళ్ళ కుటుంబాలు తప్పే. ఇక కొన్ని రోజులు అయితే ఈ భక్తులు ఎవరు రమ్మన్నాడు అండి అంటారు కావచ్చు. నెక్స్ట్ స్టేజు వీళ్ళందరూ ఆ రోజు వైకుంఠ ద్వార దర్శనం కోరుకోవడం వల్లనే జరిగింది కదా. అసలు ఈ భక్తులే రాకపోతే జరిగేది కదా, తప్పద భక్తులదే అనే దశకు కూడా చేరుకుంటారేమో. ఇక అంతే కదా, నిజమే కదా. భక్తులు రాకపోతే గొడవ అయ్యేదే కాదు కదా. ఇప్పుడు ఇన్ని వేల మంది రాకపోతే అసలు తొక్కిలాడి జరిగేది కాదు 100 మంది ఉంటే. అందువల్ల తప్పు ఎక్కడ తప్పు భక్తుల్ని. ఇంకా దశకత్త అసలు దేవదేవుందే తప్పు. అసలు ఇది తిరుమలలో వినవడం వల్లనే కదా ఇదంతా జరిగింది అని అంటారా? ఏం లాజిక్ అండి? క్షేత్రగాత్రులు డబ్బులు తిని మాట్లాడుతున్నారు. మీకు పొలిటికల్గా ఉంటే మీ అపోనెంట్లను ఎంత అన్నానండి, నాకు అభ్యంతరం లేదు. దయచేసి దేవదేవుణ్ణి పట్టుకరాకండి ఈ రాజకీయ గోల్లో. ఈ టీడీపీ వైసీపీ పంచాయతీలో వెంకటేశ్వర స్వామిని ఇప్పటికే చాలా చాలా ఎక్కువ పట్టుకొచ్చారు. ఇక ఆపండి ఇకనైనా. సో ఆయన ప్రసాదాన్ని పట్టుకొచ్చారు, లడ్డూను పట్టుకొచ్చారు, ఆఖరికి వైకుంఠ అత్యంత పవిత్రమైన జీవితంలో ఒక్కసారైనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని తహతలాడే కోట్లాది హిందువుల మనోభావాలపైన ఏంటి దాడండి? నాకు అర్థం కాని దాడి ఇది. అరే వాళ్ళు ఏదో పాపం భక్తితో వచ్చారు, వాళ్ళు అనుకోకుండా తొక్కిసలాటలో బాధితులయ్యారు. బాధితులై వాళ్ళు పడిపోతే నేను ఆ ప్లేస్లో ఉంటే, దేవాదాయ శాఖ మంత్రి ప్లేస్లో ఉంటే ఏమంటానంటే, క్షతగాత్రులు బాధలో ఉన్నారు, బాధపడుతున్న వ్యక్తి ఆవేదనలో అంటారు. దానికి మనము వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అనాలి తప్ప వాళ్ళని పట్టుకొని నువ్వు డబ్బులు తీసుకొని అంటున్నావు అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము జగన్ అంటున్నాం అనుకుంటున్నారు. అర్థం కావడం లేదు. అది క్షతగాత్రుల పైన కూడా అటాక్ కదా, వాళ్ళ నిజాయితీ పైన అటాక్ కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే వాళ్ళు అంత నీతిమాల పని చేస్తారని కదా మీరు చెప్పేది. అంత నీతిమాల పని పైసలు తీసుకొని ఎదురుపడితే మాట్లాడతారని చెప్తున్నారు కదా మీరు. ఇది న్యాయమా చెప్పండి? అందరినీ అటాక్ చేస్తామంటే ఎట్లండి ఇది? మేము తప్ప ప్రతి ఒక్కరిని అటాక్ చేస్తాం అంటే ఇది ఆఖరికి దేవుని భక్తుల్ని అటాక్ చేస్తారు. ఇక మిగిలింది దేవుడే. సో అసలు ఈ దేవుడే తిరుమలలో వెలిసి ఉండకపోతే మాకు ఈ సమస్య వచ్చేది కాదంటారేమో. మీ రాజకీయాలు మానండి ఇప్పటికైనా. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు వద్దు, భగవంతుని పేరిట రాజకీయాలు వద్దు. సుప్రీంకోర్టు చెప్పింది నేను చెప్పడం కాదు ఇది. భగవంతుని పేరిట రాజకీయాలు ఏంటి? మంచి చెప్తే మీరు అటాక్. ప్రతి ఒక్కటి అటాక్తో నడవదు. ఇది ఎక్కువ కాలం నడవదు ఈ అటాక్ మెంటాలిటీ. ప్రజలు యాక్సెప్ట్ చేయరు. మీరు చూస్తూ ఉండండి, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. నేను ఇవాళ చెప్తున్నాను ఇదే ధోరణి కనుక పోతే. అందుకే పవన్ కళ్యాణ్ అంటున్నాడు హనీమూన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ మట్టిగా అనడం లేదు, హనీమూన్ అయిపోయింది, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ, జవాబుదారుతనం కావాలిగా అని చెప్తున్నారు. ఇది ఎవరు చెప్పేది? నాగేశ్వర్ చెప్పడం లేదు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం లేదు, దీనికి కాంగ్రెస్ పార్టీ చెప్పడం లేదు, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పడం లేదు. సాక్షాత్తు మీ కూటమిలో భాగస్వామి, ఈ ప్రభుత్వంలో నెంబర్ 2, ఈ ప్రభుత్వం ఏర్పడటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, హ్యావ్ ఎన్ అకౌంటబిలిటీ. గవర్నెన్స్లో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం, నిజాయితీ ముఖ్యం, వినమ్రత ముఖ్యం. తప్పు జరగచ్చు. నేనేమి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని అన్నాను కదా, జగన్మోహన్ రెడ్డి అన్నా తప్పన్నా. నిన్న మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలంటే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. చంద్రబాబు నాయుడు తప్ప అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళాడా తోకలు ఇచ్చాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇక్కడ ట్రాఫిక్ మెయింటైన్ చేశాడా? పొలిటికల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. మారల్గా ఓనర్షిప్ ఉంటుంది, నేను ఒప్పుకుంటాను. కానీ అది రాజీనామా చేయమని డిమాండ్ ఏంటి అని అన్నాను నేను. ఐ డి నాట్ సపోర్ట్ ఇట్. మీరు గమనిస్తే వైసీపీ నేతలు ఆ డిమాండ్ చేస్తే ఇది పనికిమాల డిమాండ్ అన్నా. అందువల్ల నేను అడుగుతున్నది అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు జవాబుదారీతనం ఉండాలి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు